అని మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం. ఆరాధనలో మీరున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు, నడిపించినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కొద్ది విషయాలు నీ పరిశుద్ధ గ్రంథములు రాయబడినటువంటి లేఖనములను కొద్ది విషయాలు మీరు ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మా హృదయాలతో, మా జీవితాలతో, మా మనస్సులతో, మా తలంపులతో, మా ఆలోచనలతో, మా ప్రవర్తనతో, మా క్రియలు కార్యములతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మాట శక్తి కలిగి, నీ మాట బలమైంది, నీ మాట విలువైంది. అట్టి మాట ఈ దినము ఈ పరిశుద్ధ ఆరాధనలో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దీనులను అయోగ్యుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నీ నూరంతల ఆత్మ చేత నింపి నోటి పోరుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ మాట కాదయ్యా, నీ మాట నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. దేవానికి స్తోత్రాలు వందనాలు. నీ మాట ఎందుకు ప్రతి బిడ్డ ఆశక్తిని ప్రతి బిడ్డకి మీరు దయచేసి నీకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ప్రతి ఆటంకములు నీ నామంలో బంధిస్తున్నాను. ప్రతి కీడు నీ నామంలో దూరపరుస్తుండగా నీ సన్నిధి, నీ వెలుగు, నీ ప్రసన్నత ఈ దినమున మాతో ఉంచి నీకు మహిమకరంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములో అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఉన్నారమ్మా? ఉన్నారా? గట్టి చెప్పండి. ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అందరూ ఉన్నారు. సంతోషంగా ఉంటే వందనాలు అందరికీ. దేవుని యొక్క ఉన్నతమైన నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినమందు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము 10 నిమిషాలు ధ్యానం అనేది మనం చేసుకుందాం. ఎందుకంటే సమయము 10 అయింది, అరగంటలో ముగించాలి. అవునా? అంతేనా? హాఫ్ మార్క్ అంతేనా? కాబట్టి మరి నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నిలబడటం నా వంతు, నడిపించేది ఆయన వంతు. కాబట్టి మరి దేవుని యొక్క ఉన్నతమైన నామములో ప్రతి ఒక్కరు కూడా మరి తినగా తినగా వేప అయినా ఎలా ఉంటుందండి? వినగా 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 మాట అయినా ఎలా ఉంటుంది? నమ్మిక పుట్టిస్తుంది. అందుకనే పరిశుద్ధ లేఖన మనం ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ ఆహారం మనకు అందిస్తున్నాడో అంతగా మరి తిన్నంత వరకే దేవుడు మనకు ఆహారాన్ని పెడతాడు కదా. ఎక్కువ తింటే, ఎక్కువ అయితే వాంతి అవుతుంది కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన యొక్క ఆత్మీయ ఆహారమును మనతో మనం తినంత ఆయన ఈ దినము కొంచెం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం అనేది మనం చేసుకుందాం. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో చెప్పబడుతున్నటువంటి మాటలలో మనం జ్ఞాపకం అనేది చేసుకుంటా వస్తూ ఉంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు అన్య భాష గల జనులలో నుండి యాకోబు పైకి వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు
రాజ్యమాయను. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడైనటువంటి దావీదు జ్ఞాపకం అనేది చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఐగుప్తు. ఐగుప్తు అనగా బానిసపు బ్రతుకు. ఐగుప్తు అనగా వెట్టి చాకిరి. ఐగుప్తు అనగా పాపము. ఐగుప్తు అనగా శాపము. ఈ ఐగుప్తును భక్తుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఐగుప్తులో నుండి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు. మొదట ఇశ్రాయేలీయులు ఐగుప్తులో లేరు. ఎప్పుడైతే యోసేపు ఇశ్రాయేలీయుల యొక్క క్షేమము కొరకు, ఇశ్రాయేలీయుల యొక్క దీవెన కొరకు, ఇశ్రాయేలీయుల యొక్క ఆశీర్వాదం కొరకు యోసేపును దేవుడు ఐగుప్తుకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న ఆయన్ని? యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆయనను దేవుడు యోసేపు ఐగుప్తు ప్రాంతానికి నడిపించాడు. దేనికి నడిపించాడంటే ఇశ్రాయేలు యొక్క, యాకోబు యొక్క సంతతి దీవెన పొందుకోవాలి. హల్లెలూయా. అంతేగాని ఈ దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు యోసేపును ఐగుప్తుకు పంపిస్తే ఆ ఐగుప్తు ఎలా అయిందండి? ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క దేశముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం! దేవుని యొక్క ఇశ్రాయేలు యాకోబు యొక్క సంతతి యొక్క దీవెన ఆశీర్వాదం కొరకు యోసేపును ఐగుప్తుకు దేవుడు నడిపించాడు. అక్కడ నడిపించి యోసేపు నిలబడి ఉంటే ఇప్పుడు యాకోబు యొక్క సంతతి ఐగుప్తు అంతా కూడా ఎలా ఉంది? విస్తరించింది. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి! ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదం. మరి లోకంలో కూడా మనం కూడా మొదట మన కోడలకో, కూతురుకో, మనకో ఏం కావాలని కోరుకుంటాం? ఏంటమ్మా? అదే ఏం గర్భఫలం? ఏంటమ్మా, మీరు ఇక్కడ లేదా? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఏం కావాలండి లక్ష్మి గారు? వంశం నిలబడాలి. హల్లెలూయా. ఆశ అంతే. దీని కొరకే కదా మగబిడ్డ మగబిడ్డ అంటారు. అక్కడ ఉన్నటువంటి విధానంలో మాట చెప్తున్నా, మీకు అర్థం అవటానికి మాట. దేవుని యొక్క లేఖనాలను బట్టి, దేవుని యొక్క వాక్య భాగం ఇశ్రాయేలీయులు యాకోబు యొక్క సంతతి. ఈ యాకోబు యొక్క సంతతి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఈ ఐగుప్తులో యాకోబు యొక్క సంతతి ఎలా ఉందంటే ఐగుప్తు ప్రాంతమంతా కూడా ఎక్కడ చూసినా ఇశ్రాయేలీయులు కనబడుతున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంత దీవెన దేవుడు వారికి అనుగ్రహించాడు. ఒంటరి వాడి 1000 మంది అన్నారు, నేనున్నాను భయపడుతున్నాను. ఒంటరి వాడి 1000 మంది అన్నారు, నేనున్నాను ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నీవే కన్నా
లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిపోనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిపోనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళాడు యేసు. ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళినటువంటి యేసు యొక్క పక్షమున ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వారి పక్షాన ఉండగా ఇప్పుడు యేసేపు యాకోబు యొక్క సంతానము ఏమైందండి? ఐగుప్తంతా కూడా ఎక్కడ చూసినా, ఏ పదాల్లో చూసినా, ఏ గృహం పక్క చూసినా ఎవరు కనపడుతున్నారు? ఇశ్రాయేలీయులు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కదా. ఈ 40 దినాలు, ఈ 40 రోజుల్లో దేవుడు మనము ఆయన పక్షముగా మనం ఉండగా, ఆయన మన పక్షాన ఉన్నప్పుడు జరిగే కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో, ఎందుకంటే కీర్తనలో చెప్పబడినటువంటి రీతిగా ఏమి లోబడిపోయింది? సముద్రము దేవుడి మాటలు చూచి పారిపోయిందంట. యోర్దాను నది వెనకెళ్ళిపోయిందంట. కొండలు పొట్టేల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. దేవుని మహిమను చూచి, దేవుని మాటలు విని సముద్రాలు, నదులు ఏమవుతుంది? కొండలు ఏం చేస్తున్నాయి? గంతులు వేస్తున్నాయి. మనం దేవుని సన్నిధికి వచ్చి చప్పట్లు గట్టిగా కొట్టాలంటే కొట్టట్లా. హల్లెలూయా, కొట్టాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి మన గొంతు విప్పి దేవుని స్తుతించడానికి గొంతు రాటలా రావాలి. రాకపోతే కుదరదట. అనేక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం. 40 పగళ్ళు 40 రాత్రులు ఏం కురిసింది? ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. ఆ దినమందే నోవాహును, నోవాహు కుమారులకు షేమును, హామును, యెఫెతును, నోవాహు భార్యలు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలు? 40 పగళ్ళు 40 రాత్రులు. ఏం కురిసింది? ప్రచండ వర్షం కురిసిందట. ఈ ప్రచండమైన భయంకరమైన వర్షము పడితే ఈ వర్షానికి నోవాహు యొక్క కుటుంబం ఎక్కడుంది? వీళ్ళకి అన్నం ఎలాగా? వీళ్ళకి ఆహారం ఎలాగా? వీళ్ళకి ఆహారం ఏ రీతిగా? 40 దినాలు పగళ్ళు రాత్రులు ఓడలో ఉన్నారు అంటే వారికి నీళ్లు లేవు, ఆహారము లేదు. ఉందా? ఉందండి. కక్కుర్తి పడి కాకి ఏం చేసింది? భూమి మీద ఉన్నటువంటి శవములను తినింది. పరిశుద్ధ లేఖనంలో ఈ లోకములో కూడా మనకు కూడా ఉంటుంది. ఉందా? అక్క ఉందా? లేదా? ఏమో ఉందా లేదా? లేని వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. ఈ కకృతి ఏంటి అంటే దినములో
దేవుణ్ణి ఆరాధన చేయకుండా పనికి పోవడమే అది కక్కుతనం అంటారు. ఇప్పుడు కాకి 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడుంది? ఓడలో ఉంది. 40 రాత్రులు 40 పగలు ఓడలో ఉంటే ఈ 40 రాత్రులు పగలు ఏం చేసిందో ఎవరికి ఏం కాదు. కానీ కొంచెం వాతావరణం ఎలా ఉంది అని కాకిని బయటికి పంపిస్తే ఇక దొరికిందా దొరకదనే ఆతురతతో అది మనిషి యొక్క శవం మీద పడి మాంసము తిందట. ఈ లోకంలో కూడా మన యొక్క జీవిత విధానంలో కూడా దేవుడు నిన్ను పోషించడానికి నేను పిలిచాడు. హల్లెలూయా. యేసేపు ఐగుప్తు యొక్క మరి దేశంలో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? పోషించడానికి. అవునా? కుటుంబం ఒక్కళ్ళు కాదండి, కుటుంబం అంతటిని పోషించడానికి యేసేపును ఐగుప్తుకు తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన యొక్క జీవిత విధానంలో మనగా జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని కూడా దేవుడు ఒక దీవెనకరమైనటువంటి విధముగా ఉంచడానికి మనం పిలిచడం పిలవలేదు. మన రమ్మలేదా? మరి మనం ఎందుకండి ఇంతగా గుర్తుపడిపోతున్నాం? ఆనాడు యేసేపును దీవెనకరముగా, కుటుంబాన్ని దీవెనకరముగా ఉంచిన దేవుడు మనం ఉంచడా? మరి మనం ఎందుకు దేవుడి మాట మనం ఎందుకు వినట్లేదు? దేవునికి ఎందుకు భయపడట్లేదు? దేవునికి ఎందుకు లోపడట్లేదు? దేవుని యొక్క మాట సెలవిస్తా ఉంది. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 40 రాత్రులు 40 పగళ్ళు మరి నోవాహు కుటుంబాన్ని పోషిస్తే నోవాహు ఏం చేశాడో తెలుసండి? నూతన హృదయముతో దేవునికి స్తుతులు చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో నశించిపోతున్నటువంటి మనలను, శాపన కర్మగా మార్చబడినటువంటి మనలను, శాపగ్రస్తులుగా మార్చబడినటువంటి మనలను దీవెనకరముగా మార్చినటువంటి దేవునికి మనం ఏమివ్వాలి? ఏ హృదయం? కుంపుకొట్టే హృదయమా? పాడైపోయిన హృదయమా? మరి ఒక చీకటి పట్టినటువంటి హృదయాన్ని దేవునికి ఇవ్వాలా? ఏమివ్వాలి? నూతన హృదయముతో దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన హృదయముతో దేవుని కనపరిచినప్పుడు, నూతన హృదయముతో దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఇప్పుడు మనలను దేవుని కరముగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ 40 దినముల యొక్క ప్రత్యక్షత నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినములో దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పబడుతున్న మాట చూడండి. నిర్మాకాండము 34వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. అతడు 40 రేయం పగళ్ళు యెహోవాతో కూడా అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రహస్యంగా, హల్లెలూయా, హల్లెలూయా, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క క్షేమము కొరకు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు మోషే ఉపవాసం ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క పాదముల దగ్గర ఉన్నాడట. 40 దినాలు ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో చక్కగా రాసుకుంటున్నాడు, రాశాడు. దేనికో తెలుసా? దానిని ఇశ్రాయేలు యొక్క ప్రజలకు చెప్పాలి. వారు చెప్తే వారు దానిని బట్టి
ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. అమ్మ 8 గంటలకు ప్రార్థన అమ్మ అంటే శకుంతలం అక్క 8 గంటలకి. ఇప్పుడు నడిచేమో నడవలేదా? ఎక్కలారా 8 గంటలకు ప్రార్థన ఉన్నా నాగమ్మక్క రాత్రి కనపడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన యొక్క జీవిత విధానంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి ఆత్మీయ మాట మనం వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని ఎంత చెప్పినా మీ ఇష్టానుసారంగా రావద్దండి. రావచ్చా? మరి మాకు రావచ్చా? మనం మారాలి కదా. ఇప్పుడు నోవాహు మారేడా మారలేదా? ఏముంది నోవాహులో? గొప్ప మరి ఉన్నతమైన హృదయముతో దేవుని స్తుతించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మోషే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క క్షేమము కొరకు ఆయన ఏం చేశాడు? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడి వెంట రాసుకున్నాడట. రాసి ఆ మాటను తీసుకుని వస్తా ఉంటే వారికి క్షేమకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మోసుకొని దేవుని యొక్క సేవకుడు తన ప్రజల వారి దగ్గరకు వస్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేవుని మాట విననటువంటి జనులుగా, దేవుని మాటకు లోబడిన ప్రజలుగా, దేవుని మాట అంగీకరించిన ప్రజలుగా, దేవుని భయం లేని ప్రజలుగా, దేవుని భక్తి లేని ప్రజలుగా, వారి ఇష్టానుసారముగా వారు ఉన్నారట. ఉంటే ఎవరి మీదకి రావాలి కోపం? ఎవరి మీదకి వచ్చింది కోపం? దేవుని యొక్క సేవకుల మీదకి కోపం వచ్చిందట. ఎందుకో తెలుసా? సేవకుడు ఎవరిని సరిచేయట్లా? మోషే సేవకుడు. ఈ శాతం మోషే తన ప్రజలను సరి చేయట్లేదని దేవుడు మోషే మీద కోపడ్డాడట. ఇప్పుడు సంఘం సేవకుడు ఒకవేళ సరి చేయడానికి మాట్లాడితే, గద్దిస్తే ఏమంటారు? ఎలవాయాలు చెప్పేవాళ్ళు కానీ అంటారా? అందరా ఓయమ్మో ఎక్కడది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో దేవుని యొక్క వాక్యం చూడండి. 34 వచనంలో 34 అధ్యాయం 20 వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు నలుగురి రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల ఆ పలక మీద రాసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి మనం ఇప్పుడు? వాక్యమును ఏం చేయాలి? 40 దినాలు వాక్యాన్ని విన్నాడా? దేవుని మాటలు విన్నాడా? వినలేదా? ఏమా? ధర్మశాస్త్ర గ్రంథమును దినదినము ఇప్పుడు ఏం చేయాలి? ఎంత ముందు మనం చదివేవాళ్ళం కాదు. ఆదివారం అయ్యగారికి చెప్తే గబగబా ఆ వచ్చిన చదవమంటే అధ్యాయం అంతా అప్పుడే మనం చదివేస్తాం. అలా కాదండి. అర్థమవుతుందా? అడవుడిలో అర్థమవుతుందా? కక్కుర్తనంలో అర్థమైందా? అర్థం అవ్వదు. ఏదో మన ఒకవేళ 4 లక్షల మరి జాబ్ చేసేటటువంటి అంత ఉద్యోగస్తులు కూడా అంత బిజీగా ఉన్నాడండి. ఉంటారా? ఏమా ఉంటారా? మనమే అంత బిజీ. వాక్యమును చదివేటటువంటి సమయం కూడా మనకు ఉండదు. ఎక్కడ చదువుతాం? మందిరానికి వచ్చినప్పుడు సేవకుడు కనుక ఒక మాటను చెప్తే అప్పుడు వాక్యాన్ని మనము చదువుతామండి. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈ 40 దినాల్లో మనకి
మనకేం కావాలి? నూతన ధర్మశాస్త్ర గ్రంథమును మనము ధ్యానం అనేది చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వదిలిగా ఏంటి బాధ లేదుగా? హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నూతన హృదయము మనలో కలగాల వద్దా? రావాలా? వస్తుందా? తలలో పోదాములాగా నోటి మాటతో చెప్పండి. మీరు మోగోడు కాదుగా. హల్లెలూయా. ఒకటి నూతన హృదయము రావాలి. రెండు ధర్మశాస్త్ర దేవుని యొక్క మాటను మనము నూతనముగా మనము ధ్యానం అనేది చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు 40 దినములు తిరిగి వచ్చి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోను వద్దకు ఇశ్రాయేలుల సర్వ సమాజమునందుకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారు? అరణ్యములో నడిచారు. కారణం ఏంటి? కారణం ఏంటమ్మా? కారణం ఏంటి? అవిధేయత. ఎవరికి? ఎవరు ఉంది? ఇశ్రాయేలీయులకి అవిధేయత. దేవునికి లోబడు అంటే లోబడు, అవిధేయత. దేవుని భయం కలిగి ఉండవు అంటే భయం కలిగి ఉండాలి, అవిధేయత. పరిశుద్ధ ఆదివారంలో మనం ఆరాధించాలి అంటే ఆరాధించాల, అవిధేయత. అందుకని ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు 40 సంవత్సరాలు పట్టిందట. ఈ 40 సంవత్సరాలు కూడా ఎక్కడున్నారు? అరణ్యములోనే ఉన్నారు. ఈ అరణ్యములో ఉంటే వీళ్ళు కానాను అనేటటువంటి వేగులు చూడటానికి 40 దినాలు ప్రయాణము చేశారు. ఈ 40 దినాలు ప్రయాణము చేసి ఆ వేగులు చూచి ఆ వేగులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పండ్లు పోసుకొని ఇశ్రాయేలు యొక్క ప్రజల దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడు వీటిలో ఏం కలిగింది? ఏం కలిగింది? నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతిరోజు పని ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పనికి వెళ్ళాలనే ఆశ. హల్లెలూయా. ఇప్పుడు వీరికి ఏం ఆశ కలిగింది? ఆశ పుట్టింది ఇప్పుడు వీరికి. ఆదివారం కూడా వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. ఏం ఆశ కలిగింది? కానాను వేగులు వీరు చూచొచ్చారు. అక్కడ ఆనవాళ్ళు ఏంటంటే కొన్ని పండ్లు ఎవరు తెచ్చారు? ఇక్కడ ఉన్న వారికి తీసుకొచ్చారు. దేవుడు కార్యములు చేస్తున్నాడు. మనకు ఆశ ఉండదా? ఉండదా? ఉండదు. అందుకని మనము విచారిపోతా ఉన్నాం. వారు ఐగుప్తు బానిసపు బ్రతుకు నుంచి విడుదల కలిగించినప్పుడు, అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు కానాను వేగులు చూడటానికి కొంతమందిని పంపించినప్పుడు
వీళ్ళు 40 దినాలు వాళ్ళు ప్రయాణం చేసి తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏంటంటే కొన్ని పండ్లు కోసుకొని వారి మధ్యలో తీసుకొచ్చినప్పుడు మేము కూడా వెళ్ళి అక్కడ ఉన్న పండ్లను భుజించగలము అనే ఆశ వారికి కలిగిందట. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తే, నేను దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడితే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడు అనే ఆశ మనకుందా? ఉన్నవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములో దేవుని యొక్క వాక్య భాగము మనకు సెలవిస్తున్నటువంటి విధానములో చెప్పబడుతున్న మాటను చూడండి. దేవుని యొక్క లేఖన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. 40 రోజులు ప్రయాణం చేసి ఒక గృహలో కూర్చొని ఆ 40వ దినమున అతను ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? భోజనము చేసేనా అని రాయబడింది. ఈ 40 దినాల ప్రయాస వ్యర్థమైందా? వ్యర్థమైందా? ఏం చూశాడు? ఏం చూశాడు? ఈ 40 దినాల యొక్క ప్రయాసలో ఏం చూశాడండి? ఏం చూశాడు? దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. హల్లెలూయా. ప్రార్థన అర్థమా? పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ఒక నిబంధన చేసుకొని ఉపవాసముతో మోకాళ్ళముని ప్రార్థన చేస్తే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యములైనా చేస్తాడు, నమ్మిక ఉంచి చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా తన యొక్క జీవిత విధానంలో మరి మనలో ఏముండాలి? ఇప్పుడు ప్రార్థన జీవితం అనేది మనలో ఉండాలి. చూడండి, మీరు తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఉదాహరణలో రాయబడుతున్నటువంటి మాటలో చెప్పబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అది తీరిన తరువాత ఆయన ఆకలి కొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము పట్టుదలతో నేను నా కుటుంబం కొరకు, కుటుంబ క్షేమము కొరకు, కుటుంబ మేలు కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి. ఇక నేను ప్రార్థన మర్చిపోకూడదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? మన ఇంటి పక్కన వచ్చి కూర్చుంటుంది. మన ఇంటి దగ్గర ఎప్పుడు రాదు, అయినా వస్తుంది కొత్త. ఇప్పుడేంటి? ఇప్పుడు మనం అనుకున్నది నెరవేర్చగలమా? ఏమండి, నెరవేర్చగలమా? ఇప్పుడే మనకి ఏం చూపించాడు? 2 రోజులు ఖాళీ ఉన్నా ఈ రోజే ఏం చూపించారండి? శ్రీశైలంకి వచ్చి మరి మా పరిపత్తావా అని అడిగింది. ఇప్పుడు ఈ మరింప ఏం చేయాలి? అనుకున్నది నెరవేర్చాలి. అయిపోయింది. ఈ పట్టుదల అంతా ఏమైపోయింది? అనుకోవటం వరకే, ఏమి లేదు. అందుకని లోకంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఈ లోకములో ఆయన ఈ లోకాన్ని జయించడానికి, ఈ లోకమును ఎదిరించడానికి, ఈ లోకంలో ఉన్న క్రియా కార్యాలను పారదోలడానికి, ఆయన ఆత్మీయంగా బలపడటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనకైతే ప్రార్థన అంటే లెక్కలేనితనం, మందిరం అంటే లెక్కలేనితనం,
యేసయ్య అంటే భయం లేని తనం, యేసయ్య అంటే భక్తి లేని తనముగా మనం ఈ లోకంలో ఉంటూ భ్రష్టులమైపోతా ఉన్నామండి. అందుకని ఎన్ని దినాలు? నోవాహు 40 దినాలు దేవుడు పోషించలేదా? దేవుడు తనకు మేలు చేయలేదా? తను మేలుతో నింపబడలేదా? తర్వాత ఎవరు? నోవాహు 40 దినాలు పోషించబడ్డాడు. ఇంకెవరు? మోషే దేవుని దగ్గర 40 దినాలు ఉన్నాడు, కానీ ఆకలి అవ్వలేదు, ఏమవ్వలేదు, పోషించబడ్డాడు. దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమము కొరకు అన్నాన్ని కూడా మోషే లెక్క చేయలేదండి. కానీ దేవుని ప్రజలట మోషేని లెక్క చేయాల. వీడంతలే, వీడు బిస్సాడంతలే, వీడు ఆఫ్రాల్లే అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక మొత్తైతే మొత్తాడంతే. మొత్తడా? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? మోషే ఏమన్నా తిరుగుబాటు చేశాడు ఇశ్రాయేలు మీద? నన్ను అన్నావు, ఏంటన్నావు అని అడిగాడా? అడగలా, మౌనంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఒక మొత్త అయితే మొత్తాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏంటంటే సేవకుడు ఒక ఆఫ్రాల్ అనుకుంటున్నారు. అవునా? ఏమన్నా అవునా కాదు? పోయేవాడిని పాలించేదానికి ఇక్కడ నుంచోబెట్టి మరి ఇక్కడ ఉండమని చెప్పి ఈ బాధలు ఏంటి అనుకుంటున్నారా? ఏమా అనుకుంటున్నారా? అనుకోరా? పోయేవాడిని పానీయకుండా గట్టిగా పట్టుకొని ఏలాడితే ఇయే బాధలు కదా? లేదా? మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములో వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, దేవుని చిత్తం అనేది లేకపోతే మీరు ఆపినా నేను ఆగను. ఆగుతానా? దేవుని చిత్తం అనేది ఇంకా ఉంది. ఇక్కడ నాకు ఒక భారం అనేది దేవుడు ఇచ్చాడు. ఆ భారం ఇంకా ఉందంట, అందుకని ఇక్కడ ఉండగలిగాను. అవునా? లేకపోతే నాకు ఇష్టం లేదనుకోండి, 100 మంది చెప్పినా అడ్డుపడినా ఎక్కడ ఉన్నామా? అవునా? ఏమన్నా అవును కదా? మీకు ఇష్టం లేకుండా కూర్చుంటారు ఇక్కడ? కూర్చుంటారా? కూర్చోరు కదా. ఇది అంతే. దేవుని యొక్క సేవా భారము ఒక పని నాకు అప్పచెప్పింది దేవుడు. ఆ పని పూర్తి అవ్వలేదంట. అందుకని మరి మీరు ఎన్నోవాళ్ళు కూడా ఏం చేశారు? ఆపారు. కుమారకేమో పోయేవాళ్ళు పాలించేదానికి ఎందుకు అడ్డుపడ్డారంట. అనలేదా? అనలేదు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అడ్డుపడిన ఇది సేవకునికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం. హల్లెలూయా, అది నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క లేఖన భాగంలో, దేవుని యొక్క వాక్య భాగమును బట్టి మోషే మీద వాళ్ళు అయిష్టంగా ఉన్నారు. నష్టపోయింది వారే కానీ మోషే కాదంటే. సేవకుని ఎదురించి ముందుకి వెళ్ళటం అనేది అసంభవం. దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తున్న మాట, దేవుని యొక్క మాట తెలియచున్నటువంటి విధానంలో వాయిపడుతున్న మాట ఇదే. ఈ లోకంలో అంటారు కదా, అనుకుంటారు సేవకుని సింపుల్గా తీసేసి ఎట్లా పెడితే అక్కడ మాట్లాడతారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పెడితే అలా దూషిస్తారు, ఎలా పెడితే అలా నిందలు వేస్తారు. కానీ అక్కడ 40 దినాలు ఎవరు కోరుకున్నాడు?
ఎవరు కోరుకున్నాడు? ఇశ్రాయేలీయుల కొరకు. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు మోషేకి ఒక బాధ్యత అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పగించబడినటువంటి బాధ్యతను తను మోసాడు. ఈ లోకంలో నామకాత్మగా మోయటం కాదు, ఆయన మోసాడు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ భారము బాధ్యత మొదటిలోనే దేవుడు సేవకులకు అప్పగిస్తాడు. దానిని బట్టే కష్టమైన, తిట్టినా, కొట్టినా, పోట్లైనా, నిందలు వేసిన, లేకపోతే అబద్ధం మాటలు పలికిన నిలబడి సేవ చేసిన దేవుడు అప్పగింపబడిన నమ్మకంగా ముందుకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసమో దేవుడు మోషేకి దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క రక్షణ కొరకు దేవుడిచ్చాడు. ఆ రక్షణ కొరకు ఇవ్వబడినటువంటి ఈ ప్రతి ఆజ్ఞలను విశ్వసిస్తే ఇక్కడ మూర్ఖులు, దేవుని మాటలు, సాగుని మాటలు వినటువంటి లోపలని మూర్ఖులు ఏం చేస్తారు? సినిమా పాటలు పాడుతున్నారండి. వినాలి, అదే రీతిగా నా స్వరము వినము. ఇక్కడ ఏం చేశారు? మీరు వారి యొక్క రక్షణ కొరకు సాగుల మాటలు పక్కన పెట్టేశారు. అక్కడ ఒక మనుషులు లోకంలో అదే విధానం మనుషుల యొక్క మెప్పు కొరకు కొద్ది కాలంలో మొదలుకొన్న విధానం ఏంటంటే కొద్ది కాలంలో మాట్లాడితే గొప్ప అనుకుంటాం, లేకపోతే ఇంకోళ్ళు గుడితే గొప్ప అనుకుంటాం, ఇంకోళ్ళు దూషిస్తే గొప్ప అనుకుంటాం, ఇంకోళ్ళు అబద్ధపు మాటలు పలికితే గొప్ప అనుకుంటాం, లేకపోతే ప్రార్థన చేసే వ్యక్తివి, దేవుని నమ్మిన వ్యక్తివి, ఈ పనికి మారినవి ఏం చెప్తాం? నేను దేవుని మీరేం చేశారు? ఏమిగా దేవుడు మాట్లాడేదా? మాట్లాడాడు. ఏం చేశాడు? మోషేకి దేవుడు ప్రతి ఆజ్ఞలను అనుగ్రహిస్తే దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తాము. వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యానికి లోపడతాం, వాక్యాన్ని ధ్యానించినప్పుడు లోపడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పవిత్రమైన నామములో దేవుని యొక్క వాక్యాలు నీ ఇష్టం కాదు, కానీ దేవుని యొక్క ఇష్టం. దేవునికి లోపడుతున్నది
పొరపాటు అందుకని దేవుని యొక్క ఉన్నతమైన నామంలో వాక్యించుకున్న మాట, దేవుడు పలుకుతున్న మాట, ఈ బట్టి బరువు లేకుండా మనం ఏదో దేవుడికి నూతన హృదయంతో దేవుడిని స్తుతించాలి. దేవుడు భోజనం పెడతా ఏది మనమేం చేస్తున్నాం?
ఆత్మీయంగా ప్రయోజనం చేసి మీలో ఎంతమంది నీ మాటలు వ్యర్థంగా పోకుండా ప్రతి బిడ్డ హృదయంలో భరించి దినదినము నీ మాటలు నెరవేర్చుకొని నూతనమైన గొడవలో సాగుతానికి మహిమ ప్రార్థించండి.